హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరుగుతున్న పలు రాష్ట్రాల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తున్నారు. గతంలో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సి ఉండగా వ్యక్తిగత కారణాల వల్ల మహారాష్ట్ర అయితే లాస్ట్ మినిట్లో ఆగిపోయారు. ఇక బీహార్ వెళ్ళనున్నట్టు చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో ఆయన షెడ్యూల్పై ఆసక్తి నెలకొంది. గత 3 రోజుల నుంచి ఆయన దుబాయ్ వెళ్ళొచ్చారు. మళ్ళీ వచ్చేవారంటే నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఆయన బ్రిటన్ పర్యటిస్తారు. నవంబర్ 14, 15 తేదీల్లో CCA సదస్సులో పాల్గొంటారు. సో ఆయన మంత్రివర్గంలో ఎంపిక చేసిన నేతలు విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బీహార్ పర్యటన ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించడం విశేషం. బిజీ షెడ్యూల్ నడుమ చంద్రబాబు బీహార్ ఎప్పుడు వెళ్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. బీహార్లో వచ్చే నెలలో 2 విడతలుగా ఎన్నికలు ఉన్నాయి. 6వ తేదీన తొలి విడత, 11వ తేదీ 2వ విడత ఎన్నికలు నిర్వహించబోతున్నారు. బీహార్లో ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తున్న చంద్రబాబు ఎక్కడెక్కడ పర్యటిస్తారనేది తెలియాల్సి ఉంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చంద్రబాబుకు ముందు నుంచి సాన్నిధ్యం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏలో ఇద్దరు కిరాకిశీలకంగా ఉన్నారు. బీహార్లోని నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మరోసారి గెలిస్తే అది ప్రధాని మోడీ పాలనకు మరింత శంకిస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. దీంతో తానే స్వయంగా చొరవ తీసుకొని ప్రచారంకి వెళ్తా అంటున్నారు బాబు గారు. గతంలో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు బీజేపీ విజయంలో పాల్పంచుకున్నారు. ఇప్పుడు బీహార్లో కూడా అదే జోష్ చూడాలని ప్రయత్నిస్తున్నారు. బీహార్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ వర్గాలు. అధికారిక లెక్కల ప్రకారం తెలుగు ఎక్కువగా మాట్లాడేవారు బీహార్లో తక్కువైనప్పటికీ ఇక్కడ నుంచి దశాబ్దాల క్రితమే బీహార్ వెళ్ళి అక్కడ పారిశ్రామిక వాడల్లో జీవిస్తున్నారు గణనీయంగా ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో బీహార్ నుంచి ఎక్కువ మంది వలస కార్మికులు ఏపీ, తెలంగాణ వస్తుంటారు. దీంతో చంద్రబాబు ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారం పైన కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దక్షిణాదిలో బీజేపీ తరఫున ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పవన్ ఉత్తర భారతంలో కూడా అడుగు పెడతారనేది ఇంట్రెస్టింగ్. ఏది ఏమైనా చంద్రబాబు బీహార్ పర్యటన రాజకీయంగా ఉత్కంఠ రేపుతుంది.